త్రిశూర్లోనే పెద్ద గ్యాంగ్స్టర్లుగా ఫేమస్ కావాలనుకునే డాన్ అండ్ సీజులని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వీరిద్దరూ ఓ మెకానిక్ షాప్లో పనిచేస్తూ తమను గ్యాంగ్స్టర్లను చేసే మొదటి డీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అదే త్రిశూర్లో గరి అనే ఓ పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు. గరి మరియు అతని గ్యాంగ్ అంటే పోలీసులు కూడా భయపడిపోయేవారు. అయితే కొత్తగా త్రిశూర్కి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ రంజిత్ పోలీసులకు ఏమాత్రం కూడా సాక్ష్యాలు దొరకకుండా తప్పులు చేస్తూ ఉన్న గరి మరియు అతని గ్యాంగ్ను ఈసారి తప్పు చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైల్లో వేయాలని తన డిపార్ట్మెంట్ మొత్తానికి చెప్తాడు. మరోవైపు తమని గ్యాంగ్స్టర్లుగా మార్చే డీల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న డాన్ మరియు సీజుకి రమేష్ అని వ్యక్తిని చంపమని డీల్ వస్తుంది. ఇక డాన్ మరియు సీజు ప్లాన్ ప్రకారం రమేష్ని ఫాలో అవుతూ వచ్చి రమేష్ను ఒక పని చేయని ఏటీఎం దగ్గరికి లాక్కెళ్లి కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుండి వెళ్లిపోతారు. మరోవైపు గరి తన భార్య గోరీతో బర్త్డే ఫంక్షన్కి వెళ్తూ దారిలో గిఫ్ట్ కొనడం కోసం ఓ షాపింగ్ మాల్లోకి వెళ్తారు. ఇటువైపు డాన్ అండ్ సిజు తాము హత్యకు వాడిన వస్తువులు దూరంగా వెళ్లి తగలబెట్టి మళ్లీ తమకి ఏమీ తెలియనట్టు నార్మల్గా నడుచుకుంటూ అదే ఏటీఎం దగ్గరికి వెళ్లి అక్కడ ఓ శవం ఉన్నట్లు తామే అక్కడి జనానికి మరియు పోలీస్ వాళ్లకు తెలియజేస్తారు. అయితే ఆ ఏటీఎంతో పాటు ఆ సరౌండింగ్లోని కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో ఆ హత్యకు కారణం ఎవరనేది పోలీసులు కూడా తెలుసుకోలేకపోతారు. ఇక గ్యాంగ్స్టర్స్గా తమ మొదటి డీల్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు డాన్ మరియు సీజు చాలా సంతోషిస్తారు. తరువాత డాన్ అండ్ సీజు ఫుడ్ కోసం గరి మరియు అతని భార్య షాపింగ్ చేస్తున్న అదే షాపింగ్ మాల్కి వస్తారు. ఇక డాన్ అక్కడ గరి భార్య గోరీ యొక్క అందాన్ని చూసి ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తాడు. దానితో ఆమె అతన్ని కొడుతుంది. దానికి డాన్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్తాడు. ఇక గరి తన భార్య సాడ్గా ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. సో ఇక ఆమె జరిగింది చెప్తుంది. ఇక గరి కోపంతో వారిద్దరినీ అదే మాల్లో పడేసి ఘోరంగా కొడతాడు. తరువాత తన భార్యను తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు రమేష్ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి గరి కూడా వస్తాడు. ఎందుకంటే చనిపోయిన రమేష్ తన గ్యాంగ్లోని వాడే కాబట్టి. గరి చేతుల్లో బాగా దెబ్బలు తిన్న డాన్ అండ్ సీజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. డాన్ జరిగిందే తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే డాన్ అండ్ సీజుల దగ్గరికి రమేష్ను చంపమని డీల్ ఇచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులు వస్తారు. నిజానికి ఈ ఇద్దరు కూడా రమేష్ అన్న యొక్క కొడుకులే. రమేష్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ చాలా ఆస్తి సంపాదించాడు. కాబట్టి రమేష్ చనిపోతే ఆస్తి మొత్తం తన అన్న అంటే వీళ్ల నాన్నకి చెందుతుంది. అప్పుడు వీళ్ల నాన్నను కూడా చంపి ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక వారు డీల్ ప్రకారం డాన్ అండ్ సీజులకు డబ్బు ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇప్పుడు డాన్ అండ్ సీజులకు తమ ఫస్ట్ డీల్ సక్సెస్ అయ్యిందన్న ఆనందం కంటే గరి తమని షాపింగ్ మాల్లో అందరి ముందు ఘోరంగా కొట్టిందే గుర్తుస్తూ బాధిస్తూ ఉంటుంది. దానితో ఇక వారిద్దరూ ఎలాగైనా గరిపై ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతారు. ఇక వారిద్దరూ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక గరి ఇంటిని కనుక్కొని ఇంట్లో కేవలం గోరీ మాత్రమే ఉన్న టైంలో లోపలికి వెళ్లి ఆమెను ఘోరంగా కట్టేసి బట్టలు చింపి హింసిస్తారు. తరువాత ఇంటికి వచ్చిన గరి షాపింగ్ మాల్లో తాను కొట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు గోరిని ఇలా దారుణంగా హింసించారని తెలుసుకుని వారిపై కోపంతో రగిలిపోతాడు. ఇక గిరి అండ్ అతని గ్యాంగ్ మొత్తం డాన్ అండ్ సీజు కోసం త్రిశూర్ మొత్తం వెతుకుతూ ఉంటారు. మరోవైపు గరికి జరిగింది తెలుసుకున్న పోలీసులు కూడా గరి గ్యాంగ్ వారిద్దరినీ చంపడానికంటే ముందే వారిద్దరిని పట్టుకోవాలని పోలీస్ వాళ్లు కూడా వెతకడం మొదలు పెడతారు. ఇటువైపు గరి గ్యాంగ్కు డాన్ అడ్రస్ దొరకడంతో అక్కడికి వెళ్తారు. అక్కడ వారిద్దరూ ఉండకపోయినప్పటికీ డాన్ వాళ్ల నాన్న ఉంటాడు. సో వాళ్లు అతన్ని గరి అన్నయ్య దేవా దగ్గరికి తీసుకుని పోతారు. ఇప్పుడు దేవా డాన్కి ఫోన్ చేసి మీ నాన్న ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. నువ్వు కనుక ఇక్కడికి రాకుంటే అతన్ని చంపేస్తానని బెదిరిస్తాడు. అయితే ఈ బెదిరింపు డాన్కి మరింత కోపం తెస్తుంది. తాను గరిని ఊరికే వదలనని అతని రిలేటివ్స్ అందరినీ ఒక్కొక్కరిగా చంపుతానని సిజుతో చెప్తాడు. తరువాత అర్ధరాత్రి నిద్రపోతూ ఉన్న దేవా యొక్క బెడ్రూంలోకి వెళ్లి అతన్ని మంచానికి కట్టేసి టార్చర్ చేసి చంపేస్తారు. ఇది తెలుసుకున్న గరి దేవా డెడ్ బాడీని చూసి ఎమోషనల్ అవుతాడు. ఎలాగైనా సరే వారిద్దరినీ వెంటనే పట్టుకుని చంపేయాలని డిసైడ్ అవుతాడు. దేవా హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి వస్తారు. తరువాత గరి వారిద్దరి గురించే ఆలోచిస్తూ కార్లో వెళ్తూ ఉండగా సడన్గా డాన్ అండ్ సీజు గన్తో గరి కారుపై అటాక్ చేస్తారు. గిరి షోల్డర్కి ఓ బుల్లెట్ కూడా దిగుతుంది. అయినా సరే గరి కూడా తన గన్తో తిరిగి వారిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దానితో డాన్ అండ్ సీజు అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తారు. ఇక గరి ఏదైనా సరే వాళ్లను వదిలిపెట్టకూడదని ఫాలో అవుతూ తన కారుతో వాళ్ల బైక్ను గుద్దేస్తాడు.
దానితో వారిద్దరూ బైక్పై నుండి నదిలో పడిపోతారు. తరువాత గరి తన భుజానికి తగిలిన బుల్లెట్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. మరోవైపు రమేష్ను డాన్ అండ్ సిజులతో చంపించింది రమేష్ అన్న కొడుకులేనని తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేస్తారు. ఇక అదే రోజు రాత్రి గరివాళ్లబావ దీపక్, డాన్ పక్కింట్లో ఉండేవారి దగ్గరికి వెళ్లి వారికి కొంత డబ్బు ఇచ్చి డాన్ ఇక్కడికి వస్తే తనకి చెప్పమని చెప్తాడు. తరువాత అక్కడి నుండి వెళ్తూ ఉండగా అప్పటికీ అక్కడే ఉండి ఇదంతా గమనించిన డాన్ దీపక్ను కత్తితో గాయపరిచి గరికి కాల్చేసి దీపక్ ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడని త్వరగా వచ్చి కాపాడుకొమ్మని చెప్తాడు. అది విన్న గరి వెంటనే మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అక్కడికి వచ్చి దీపక్ను హాస్పిటల్లో చేరుస్తాడు. కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకొని రావడం వల్ల దీపక్ బ్రతుకుతాడు. అయితే ఇప్పుడు డాన్ అండ్ సీజు బుర్కాలలో హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్లో వెళ్తున్న గరివాళ్ల అమ్మపై దాడి చేసి అక్కడి నుండి వెళ్లిపోతారు. అయితే ఎలాగోలా వెంటనే ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుకుంటారు. డాన్ అండ్ సీజులను వెంటనే ఏదో ఒకటి చేయాలని, లేకపోతే వారు ఇలానే తన ఫ్యామిలీలోని వారిపై ఎటాక్ చేస్తూ ఉంటారని ఆలోచిస్తూ ఉండగా గరి ఫ్రెండ్స్ కాల్ చేసి డాన్ అండ్ సీజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారని చెప్తాడు. ఇది విన్న గరి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళతాడు. అక్కడ వారు తాము ఇప్పుడు జైల్లో ఉండడం వల్ల గరి ఇప్పుడు తమని ఏం చేయలేడని నవ్వుతూ ఉంటారు. గిరి నుండి తప్పించుకోవడానికే వారు పోలీస్ వాళ్లకు లొంగిపోయారు. వారి ప్లాన్ను అర్థం చేసుకున్న గరి అక్కడి నుండి వెళ్లిపోతాడు. తరువాత రోజు డాన్ అండ్ సిజులని కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా గరి ప్లాన్ చేసి స్నైపర్స్తో డాన్ అండ్ సిజులపై ఎటాక్ చేయిస్తాడు. కాని ఆ ఎటాక్లో డాన్ అండ్ సిజులు చిన్న చిన్న గాయాలతో తప్పించుకుంటారు. ఇక పోలీసులు డాన్ అండ్ సిజులకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. ఈసారి మళ్లీ ఎటాక్ జరగకుండా పోలీసులు జాగ్రత్తగా ఉన్నప్పటికీ హాస్పిటల్ బయట ఓ యాక్సిడెంట్ జరిగేలా చేసి పోలీసులను డైవర్ట్ చేసి డాన్ అండ్ సిజులను హాస్పిటల్ నుండి తీసుకెళ్లిపోతారు. తరువాత గరి డాన్ అండ్ సిజులను దారుణంగా కొట్టి వారికి బాంబులను కట్టి పేల్చేస్తాడు. దానితో వారు చనిపోతారు. ఇలా చివరికి వారిని చంపేస్తాడు. ఇలా ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.